మన భారతదేశంలో ఎన్నో అద్భుతమైన ఆలయాలున్నాయి. అవన్నీ కూడా మన పురాతన సంస్కృతిని, సాంప్రదాయాలని వివరిస్తున్నాయి. అలాంటి వాటిలో తమిళనాడు కూడా ఒకటి. ఇక్కడ ఎన్నో అద్భుతమైన ఆలయాలు మంచి శిల్పకళతో ఉన్నాయి. అందుకే తమిళనాడు స్టేట్ సింబల్లో కూడా మనకి గోపురం కనిపిస్తుంది. అలాంటి ఆలయాల్లో ఈరోజు మనం మధుర మీనాక్షి ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ మధుర మీనాక్షి దేవాలయంలో శివుడు సుందరేశ్వరునిగాను, పార్వతీదేవి మీనాక్షి అమ్మవారుగా దర్శనమిస్తారు. అయితే పురాణాల ప్రకారం 3 స్తనాలతో జన్మించిన మీనాక్షి పరమేశ్వరుని వివాహం చేసుకోవాలని అనుకుంటుంది. ఆలయంలో శివుణ్ణి కలుసుకున్న తర్వాత ఆమె 3వ స్తనం మాయమవుతుంది. వీరి ఇద్దరి వివాహాన్ని తమిళులు చితిరై అను పండుగగా జరుపుకుంటారు. అయితే ఈ పురాణాలను పక్కన పెడితే మధుర మీనాక్షి ఆలయం దండయాత్రలను ఎలా తట్టుకుంది? అమ్మవారికి గుడిని ఎవరు కట్టించారు?